ఇది రేప్కు సంబంధించిన విషయం. చాలా రోజులుగా ఇది జరుగుతూనే ఉంది. రేప్ డబ్బులకి ఏమైనా ఏర్పాటు చేశారా? ఇంకా అవ్వలేదు నీలం, చేసేస్తానమ్మా. ఆయుష్ రోజు అడుగుతున్నాడు. వాడు పెద్ద స్కూల్లో చేరాలన్న కోరిక. నానా, నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఈసారి నాకు పెద్ద స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందని. ఆయుష్ బంగారం, అది చాలా కాస్ట్లీ అయిన స్కూల్. నేను పెద్ద స్కూల్లోనే చదువుతాను, లేదా స్కూల్కి వెళ్ళను. నేను పోను. ఆయుష్, అన్నా పేపర్ ఇంకా పెన్ ఇస్తావా? ఇదిగో ఇస్తున్నాను. నాకు ఒక టీవీ వేయండి. ఇదిగో ఇస్తున్నాను. ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారా ఏంటి? లేదు, ఇలా చూడు. ఇదిగోండి, తీసుకోండి. నోట్ చేసుకో. 9 o'clock బ్యాంక్ ఓపెన్ అవుతుంది. 2 o'clock క్యాష్ వస్తుంది. రాసుకో. ఈరోజు 1:30కి వీడు భోజనానికి వెళ్తున్నాడు. ఈరోజు 2 గంటలకు తిరిగి వచ్చాడు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఇక్కడే కూర్చున్నారు? ఏం చేయమంటారన్నయ్య, మా ఇద్దరికి పని ఏం లేదు కదా. సగం మందికి లేదు. తన్మయ్, ఇక్కడేం చేస్తున్నావు? అది ఏంటంటే ఏంటది? మళ్ళీ నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి? తన్మయ్, నీకు లాస్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇలా చేసావనుకో నీ పేరెంట్స్ తో చెప్తాను. స్నేహ మ్యామ్, ఐ రియలీ లైక్ యూ మ్యామ్. ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నాను మ్యామ్. మ్యామ్ మ్యామ్ మీతో అది ఏంటంటే ఏంటి? తన్మయ్, తన్మయ్ చెయ్యొదులు, చెయ్యొదులు చెప్తున్నానా? ఏం చేస్తున్నావు? అమ్మాయితో డిస్టర్బ్ చేస్తున్నావా? చెప్పు. ఒక్క నిమిషం. తను నాకు బాగానే తెలుసు. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఇంటికి వెళ్ళు ప్లీజ్. ఇదంతా వదిలేసి నీ చదువు పైన దృష్టి పెట్టు. నేను కొట్టించుకుంది మీకు బాధ కనిపించింది కదా. నేను చెప్పేది వినండి మ్యామ్. ఇదిగోరా, మీ టీచర్ వచ్చేసింది. ఏమైందమ్మా, ఎందుకు లేటు? అదేమీ లేదే. సరే పిల్లలు, చాప్టర్ 13 చదువుతూ ఉండండి, నేను వస్తాను. ఓకే? ఒక నిమిషం. ఏమైందమ్మా, ఒంట్లో బాలేదేంటి? బాగానే ఉన్నాను, చేంజ్ చేసుకుని వస్తాను. టైం 1:30 అవుతుంది. వీడు ఇంకా వెళ్లకుండా ఉన్నాడేంటి? మర్యాదగా నేను చెప్పేది వినండి. బయటకు రండి, అందరూ ఒకవైపు వచ్చి నిలబడండి. కమ్ ఆన్ మేడం, లేచి నిల్చోండి. ఇటువైపు రండి, అందరూ ఇటువైపు రండి. రండి. ఏయ్, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? డబ్బులు బయటికి రా. బయటికి రారా. డబ్బుల్ని బ్యాగ్ లో నింపు. అమ్ముంటున్నాను కదా, మర్యాదగా బయటికి రా. నడు నడు నడు. నీకు స్పెషల్ గా చెప్పాలా? నడు. బయటికి వెళ్ళు.
వెళ్ళు. అందరూ ఒకే దగ్గర నిలబడండి. నడవండి, నడవ. బయటికి రా, రా రా రా, బయటికి రా. మీకు డబ్బులు వచ్చేసాయి కదయ్యా, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. ఓ అలాగా, లాకర్లో ఉన్నవి ఎవడిస్తాడ్రా? లాకర్ తెరు. వద్దయ్యా, అది లాకర్ మాత్రం వద్దు. తెరవకపోతే నీ తల పేలిపోతుంది. లోపలికి వెళ్ళు. త్వరగా ఓపెన్ చేయి. మాట్లాడుకో. అన్నీ కావాలి, లోపల ఉన్నవి అన్నీ కావాలి. త్వరగా ఫిల్ చేయి. బ్యాగ్ని నా చేతికి అందించు. రా. ఏయ్ వెళ్ళు. రా 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 రా. హేయ్, బ్యాగ్ని కింద పెట్టు. హేయ్, బ్యాగ్ని కింద పెట్టు. సైడ్లోకి రా. చేతులెత్తు. సైడ్లోకి వెళ్ళు. బ్యాగ్ని తీ. త్వరగా త్వరగా. ఉద్యోగమే మన దేశంలో ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ మిడిల్ క్లాస్ ప్రజలు, పేదవాళ్ళు ఉద్యోగం కోసం తప్పించిపోతున్నారు. కానీ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రమోషన్ కోసం, హయ్యర్ ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జీవితం అనే రేసులో అందరూ పరిగెడుతున్నారు. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, డబ్బు సంపాదించే ఆశలో మనిషి క్రైమ్ అనే దారిలోకి వెళ్తున్నాడు. అప్పుడే కలవరం మొదలవుతోంది. ఆ మనిషి చుట్టూ ఉన్న అన్నీ నాశనమవుతున్నాయి. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. పట్టపగలే నేషనల్ బ్యాంక్లో రాబరీ ఎలా చేశారో అది మీకు మేము చూపిస్తున్నాము. మాకు తెలిసిన సమాచారం ప్రకారం 2 కోట్లు దొంగతనం చేశారు. సెక్యూరిటీ గార్డ్ రమేష్ ప్రసాద్ని షూట్ చేసి చంపేశారు. సార్, ఇద్దరు లోపలికి వెళ్ళారు, కానీ గార్డ్ని 3వ వ్యక్తి షూట్ చేశాడు. వాడు బ్యాంక్ బయటే ఉండాలి. సార్, మా లంచ్ టైం 1:30 నుంచి 2 వరకు. సరిగ్గా ఆ సమయంలో 2 బ్యాంకులోకి వచ్చారు. 2 గన్ను తీసుకొచ్చారు. కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లారు. బలవంతంగా లాకర్ ఓపెన్ చేయించారు. మా సెక్యూరిటీ గార్డ్ రమేష్ ఆపడానికి ప్రయత్నించాడు. వాళ్ళలో ఒకడు గార్డుని చంపేశారు సార్. ఆ తర్వాత 3 ఒక తెల్ల కారు ఎక్కి వెళ్ళిపోయారు సార్. 2 కోట్లు దొంగలించినట్లుగా మీడియా వాళ్ళు చెప్తున్నారే, నిజమా? అవును సార్. 1:30 నుంచి 2 లోపు ఫుటేజ్ చూపిండి మాకు. సార్, సీసీటీవీ ఫుటేజ్లో నంబర్ తెలుస్తుంది. ఆ వైట్ బండి గురించి అన్ని ఎంక్వైరీలు చేయి. ఆ 3 వాళ్ళ ఫోటోగ్రాఫ్ గురించి కూడా చూడు. సార్, ఏ ప్లానింగ్లో అయితే ఇవన్నీ దొంగలిచ్చారో అంతా ప్రొఫెషనల్గా ఉంది సార్. ఇంతకు ముందు కూడా ఇలాంటి క్రైమ్స్ అంతా వాళ్ళు అయితే చేసిండే. పాసిబులే. పోయిన వారం అంతా ఫుటేజ్ మొత్తం చెక్ చేయి. నాకు నమ్మకం ఉంది 3లో ఎవరో ఒకరు నోటాతో పాటు బ్యాంకులోకి వచ్చుంటాడని. ఓకే సార్. జైన్ సార్, సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఈ పెన్ డ్రైవ్లో ఫుటేజ్ ఉంది. ఒక వైట్ కార్, దాని రోడ్ మ్యాప్ కావాలి. కంట్రోల్ రూమ్లో మాట్లాడు. ట్రాఫిక్ సిగ్నల్లో ఎంత ఫుటేజ్ ఉందో మొత్తం ఫుటేజ్ నాకు కావాలి. సరే సరే, ఈ 3లో ఎవరైనా మీకు తెలుసా? లేదు సార్. ఇంకొక విషయం, లెడ్జెస్ ప్రకారం చూస్తే ఈ బ్యాంకులో మీకు 20 లక్షల దాకే ఈ సంవత్సరం కలెక్ట్ అయింది. ఈ 2 కోట్లు అనే పెద్ద అమౌంట్ ఎలా వచ్చింది? అదేంటంటే సార్, ఒక కొత్త పెన్షన్ ప్లాన్ని అనౌన్స్ చేశాం. దానివల్ల బోలు క్యాష్ కలెక్ట్ అయింది. ఈ విషయం బయట ఎవరికి తెలుసు? నాకు తెలుసు, క్యాషియర్ అనిల్కి తెలుసు, ఇంకెవరికి తెలీదు. 2 కాదు, 5. మీరిద్దరూ, అలాగే 3 దొంగలు. కరెక్ట్ సార్, మీరు సరిగా చెప్పారు. ఆ 3లో ఒకడు ఈ విషయం చెప్పాడు. అలా అయితే ఇక్కడ ఎవడో ఒకడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సారీ సార్, అందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా నిజాయితీ పరులు. మరప్పుడు మీరు? ఏంటి సార్, ఇప్పుడు మీరు ఏమంటున్నారు? దీని వెనక నా ప్రమేయం ఉందంటున్నారా? ఎంక్వైరీ చేసినాక అంతా తెలుస్తుంది. సార్, సార్, నిజం చెప్తున్నా, నాకు ఒంట్లో బాలేదు. నేను ఇక్కడి నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళబోతున్నాను. 1 నెలకు ఎన్నిసార్లు ఇదే కారణాలు చెప్తావు రాఘవ్? చివరిసారిగా నిన్ను అలో చేస్తాను. థ్యాంక్ యూ సార్. 1 నిమిషం. మీ ఫాదర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, అందుకే టాలరేట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడు నేను పనిలో నుంచి తీసేసి ఉంటాను. హాయ్. హాయ్, 3 గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చావా? అరే, నా బేబీకి కోపం వచ్చిందా? నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి?
నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అది చూస్తే నా బేబీ కూల్ అయిపోతుంది. టాంటాడాయ్. ఇంత కాస్ట్లీ ఫోనా? నీ మంత్లీ శాలరీ కూడా ఇంత ఉండదు రాహుల్. బా ఏంటి నువ్వు గిఫ్ట్ ఇస్తుంటే ఇలా మాట్లాడుతున్నావు? నా ప్రేమని అర్థం చేసుకో. ఓపెన్ చేయి. లేదు, నాకు ఇది వద్దు. అబ్బా ప్లీజ్. ఐ సెడ్ నో. ఓకే ఫైన్. బ్రదర్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఓ పని చేయండి, ఈ గిఫ్ట్ని మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేయండి. నా గర్ల్ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ని వద్దని చెప్పేసింది. థ్యాంక్ యూ అన్నా. ఏం చేస్తున్నావు? ప్లీజ్, ఐఎమ్ సారీ. తను ఏదో ఏడిపించాడు, ఇంకేం కాదు. థ్యాంక్ యూ. ఆయుష్ బాబు, నాన్న వచ్చారా? ఫోను ఆఫ్ చేసుంది. ఎక్కడికి వెళ్ళారు? ఎందుకురా వాడిని రేయ్, వీడు గనక కాల్చపోతే వాడు మనిద్దరిని కాల్చుంటాడు. బ్యాంక్ ని దోచుకుందామనే కదా అనుకున్నాం, కానీ అక్కడ ఒకడిని చంపేసి వచ్చాము. ఇప్పుడు పోలీసు ఊరికే ఉంటారా? పెద్ద తప్పు చేశాము. అరే, కోట్ల కొలది డబ్బులు మన దగ్గర ఉన్నాయి. వీడేంటంటే వాగుతున్నాడు. వీడికి నచ్చ చెప్పు. ఇలా చూడు, నువ్వు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. నువ్వు టెన్షన్ అవ్వకు. నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టకరా. ప్రశాంతంగా ఉండు. జై హింద్. ఆనంద్, ఏదైనా తెలిసిందా? లేదు సార్. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ వాళ్ళిద్దరితో మాట్లాడేశాను. ఏం చెప్పట్లేదు. డ్రిల్ చేస్తూనే ఉండు. ఖచ్చితంగా బ్యాంక్ వాడే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సరే, వైట్ కార్ గురించి ఏదైనా తెలిసిందా? కార్ని అయితే దొంగలు ఇచ్చారు. నోయిడా నుంచి లేపేశారు. ఓనర్ కూడా కంప్లైంట్ చేశారు. అలాగే ఈ ముగ్గురు దొంగలు, వీళ్ళ గురించి ఏదైనా తెలిసిందా? వీళ్ళ ముగ్గురు ఫొటోస్ అయితే పక్కన పోలీస్ స్టేషన్స్కి అయితే పంపించాం. ఏదో ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది. సార్, మీరు అనుమానించింది నిజమే. ఇలా చూడండి, మూడో వ్యక్తి షూట్ చేశాడు. వాడు పోయిన వారం 2-3 సార్లు బ్యాంక్ వచ్చాడు. వీళ్ళు సర్వేలెన్స్ చేయడానికే వచ్చిండొచ్చు. కానీ ఈ ముగ్గురులో ఎవరో వాడికి తెలియదని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడే. ముందు వాడిని తీసుకురా, వాడిని కొంచెం గెలికితే తెలుస్తుంది. ఓకే సార్. చందర్. ఎస్ సార్. ఆ వైట్ కార్ గురించి ఏదైనా తెలిసిందా? లేదు సార్, హైవే చెక్పోస్ట్లో చివరిగా తెలిసింది. ఆ తర్వాత నాకు సిగ్నల్ అందలేదు సార్. వాళ్ళు బండిని ఎక్కడో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళుండాలి. సరే, ఆఖరిగా బండి ఎక్కడ కనపడిందో అక్కడున్న షాపులు, ఇల్లు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నాకు తీసుకొచ్చు. ఓకే? ఏ సార్. సార్, మిమ్మల్ని ఎవరో చూడ్డానికి వచ్చారు. రమ్మని చెప్పు. ఎస్ సార్. ఈయన మీ భర్త? అవును సార్, ఈయన నా భర్త బోలా. మీరు నేషనల్ బ్యాంక్ ఎదురుగుండానే ఉన్నారా? అవును సార్. అదేంటంటే సార్, నేను నా కొడుకు ఆయుష్ ఇంట్లో ఉన్నాం. మా ఆయన కొట్లో ఉన్నారు. సడన్ గా ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు. నేను ఆయనకి ఫోన్ కూడా చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను, ఇతని స్నేహితుడు బ్యాంకుని దొంగిలించారు. అక్కడున్న గార్డ్ని కూడా చంపి పారేశారు. ఏంటి సార్, మీరేం చెప్తున్నారు? ఈయన బ్యాంకుని దోపిడీ చేశారా? ఈయన కాల్చారా? లేదు, నా భర్త ఇలాంటి పనులు చేయరు సార్. ఇదిగో చూడండి. చూడండి. ఇప్పుడైనా నమ్ముతున్నారా? చూడండి. ఇతను ఎక్కడున్నాడో తెలిస్తే దయచేసి చెప్పండి. వీళ్ళ ఫ్రెండ్స్ తెలుసా మీకు? లేదు సార్, నాకెవరూ తెలీదు. మీ ఇంటి ముందు ఒక బ్యాంకుని దొంగతనం చేశారు. కాలుస్తున్నారు, కానీ మీకు ఏ శబ్దం వినపడలేదు. నాకు విషయం తెలిసొచ్చింది. అందుకనే నా భర్త గురించి నేను బాధపడుతూ ఉన్నాను. అందుకే మిగతా విషయాలు పట్టించుకోలేదు. ఇలా చూడండి, ఇది సీరియస్ అయిన విషయం. మీ ఆయన మీద దొంగతనం, మర్డర్ కేసు ఉంది. నా కొడుకు ఆయుష్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు అసలు ఏ విషయం తెలీదు. ఇలా చూడండి, బోలా ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. మీ ద్వారానే నేను బోలాగాన్ని పట్టుకోగలం. బోలా నెంబర్ తీసుకుని సర్వేలెన్స్లో వేయండి. లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో చూడండి. ఈవిడితో వెళ్ళండి. ఏం చెప్తున్నారు? బోలా బ్యాంక్లో దొంగలిచ్చాడా? సార్, వాడు చాలా మంచోడు. 8 సంవత్సరాలుగా షాప్ నడుస్తున్నాడు. వాడు ఒక్కసారి కూడా అరిచి మాట్లాడింది నేను చూడలేదు. మీరేంటంటే చంపేశాడు అంటున్నారు.
అలాంతా జరగదు సార్. ఈ నోట్బుక్ మీ భర్త కొట్లోంచి తీసాం. 9వ తారీఖు సోమవారం 2 సార్లు క్యాష్ వ్యాన్ వచ్చింది. 12 గంటలు, తర్వాత 4, తర్వాత శనివారం 2 గంటలకి బ్యాంకు మూశారు. మీరేం చెప్తున్నారు సార్? ఈ బ్యాంకు దొంగతనంలో అతను కూడా ఉన్నాడు. ప్లాను గీసి పెట్టారు చూడండి. సార్, ఇది నా భర్త హ్యాండ్ రైటింగే కాదు. అప్పుడు ఈ నోట్బుక్ మీ కొట్లో ఏం చేస్తూ ఉంది? సార్, మీరు ఒక 2 ఫోటో చూపించారు కదా, ఇది వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అయి ఉంటుంది సార్. నేను ఎక్కువగా ఏమీ గమనించలేదు, కానీ 2-3 సార్లు మా కొట్లో కూర్చోవడం నేను చూశాను సార్. ఇప్పుడు నిదానంగా అన్నీ గుర్తుకొస్తున్నాయా? సమయం వేస్ట్ చేయకుండా మీరు నిజం చెప్పండి. నేను ఏం చెప్పను. నా భర్త ఒక నిర్దోషి, అంతే నేను చెప్పగలను. ఆయన ఎవరిని చంపరు సార్. ఆయన అనవసరంగా ఇరికిస్తున్నారు సార్. ఇతను బ్యాంకులోకొచ్చాడా? నాకు తెలియదు సార్. ఇది మాత్రమే కాదు, వీడి కొట్టు మీ బ్యాంక్ ఎదురుగుండానే ఉంది. సార్, నాది ఈ ప్రాంతం కాదు. ఈ సిటీలో నా పోస్టింగ్ 6 నెలల క్రితమే వచ్చేసింది. సార్, ఈ బ్యాంకులో నేను 2 నెలలుగా పనిచేస్తున్నాను సార్. తక్కువ సమయంలోనే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ప్లాను వేశారు. లేదు సార్, మీరు పొరపడుతున్నారు. ఈ క్రైమ్కి నాకు ఏ సంబంధం లేదు. మరి 2 కోట్ల గురించి వీళ్ళకెలా తెలిసింది? ఈ ఇన్ఫర్మేషన్ మీ ఇద్దరిలోనే కదా ఉంది. ఇలా చూడండి, నిజం చెప్పండి, లేకపోతే నెక్స్ట్ పోస్టింగ్ జైల్లోనే ఉంటుంది. సార్, ఒక విషయం తెలిసొచ్చింది. స్నేహ, అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఎన్నిసార్లు అడగమంటావు? నేనున్నాను కదా, చెప్పు. రాఘవ్, నువ్వే నా ప్రాబ్లం. మన ఫ్యూచర్ గురించి ఆలోచించావా నువ్వు? ఎప్పుడు ఆలోచిస్తాను. మనం పెళ్లి చేసుకుందాం, ఒక పాపని కొందాం. నో రాఘవ్, నీకెప్పుడు వెటకరమేనా? కానీ జీవితం అలా కాదు రాహుల్. నువ్వు బ్యాంక్ లో ఒక ఎంప్లాయ్ మాత్రమే. నా ఫ్యామిలీతో నిన్ను ఎలా పరిచయం చేయదో చెప్పు. అదే స్టార్ట్అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కదా. 1 సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నా. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నా మూడ్ని పాడు చేయకు. ఎవరి మీద ఉన్న కోపం నా మీద చూపించుకో. నీకంత చిరాగ్గా ఉన్నప్పుడు ఎందుకు కలవడానికి వచ్చావు? నువ్వు అర్థం చేసుకోవు. కరెక్టే. సార్, బోలా మొబైల్ ట్రాక్ చేసి ఇంత దూరం వచ్చాం మనం. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ దూరంలోనే వాడి మొబైల్ ఆఫ్ అయింది. 3 దొంగనా కొడుకుల ఫోటోలు చుట్టుపక్కల చూపించు, ఎవరైనా గుర్తుపడతారు. ఎస్ సార్. సార్, బోలాతో 2 ఉన్నారు కదా సార్, వాళ్ళ గురించి తెలిసిపోయింది. ఒకటి పేరు బంటి, ఇంకొకటి పేరు చోటు. ఇద్దరికీ ఉద్యోగం లేదు. ఈ బంటి ఇంకా చోటు మీరట్ చెందిన వాళ్ళు. దొంగతనం, రౌడీజం అని చిన్న చిన్న కేసెస్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఇలాంటి పెద్ద పెద్ద కేసెస్ అయితే చేయలేదు. సరే బోలా. సార్, బోలా రికార్డ్ చాలా క్లీన్గా ఉంది. చుట్టుపక్కల ఎటువంటి గొడవలు కానీ ద్వేషాలు కానీ అటువంటివి ఏం లేదు. వాళ్ళు నమ్మలేకపోతున్నారు, వీడంతా చేయడంటున్నారు. 8 సంవత్సరాలుగా బ్యాంకు ముందు కొట్టు పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియలేదు. వాడినెందుకు వీళ్ళు కాల్చారు? సార్, దొంగలించబడిన నోట్స్ యొక్క సీరియల్ నంబర్ అడిగాను, రేపు వచ్చేస్తుంది. గుడ్. మన వాళ్ళందరినీ ఏర్పాటు చేయి. ఖచ్చితంగా 3 కూడా ఫరీదాబాద్లోనే ఉంటారు. అలాగే ఒక పని చేయి, పోయిన నెల బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం ఫోన్ రికార్డ్స్ నువ్వు తీ. ఖచ్చితంగా బ్యాంకులో ఉన్నవాడెవడో ఈ రాబరీలో సంబంధం ఉంటుంది. ఓకే సార్. ఎవరై ఉంటారు? దాకో. ఇదేంట్రా? చూపిస్తానుండు. ముందు నన్ను ఓపెన్ చేయనివ్వు. ఇలా చూడు, అందమైన మొబైల్. మనల్ని ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు. దాక్కొని బతుకుతుంటే వీడు ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ చేశాడేంట్రా? వీడు ఖచ్చితంగా మనందరినీ ఇరికిచ్చేస్తాడు. రే, నువ్వు నోరుమోయిరా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు చంపి పాతి పెట్టేస్తాను. నీకు తెలుసు కదరా, నాకు ఈ రకమైన కొత్త మొబైల్స్ అన్నీ ఇష్టమని. అవి నాకు కిక్కిస్తాయిరా. గొడవద్దు బాబు. అరే మీరే చెప్పండి, నేనేమైనా తప్పు చెప్తున్నానా? చోటు బంటి చెప్పేది కరెక్టే.
మనం జాగ్రత్తగా లేమంటే అందరూ ఇరుక్కుంటాం. సరే సరే, ఇక మీదట ఏం కొననులే. కానీ ఈ విధంగా గొడవ పడకూడదు, ప్రేమతో చెప్పాలి, లేకపోతే టెన్షన్ అయిపోతాను. అర్థమవుతుందా? ఇంత డబ్బును దోచుకున్నావు, హ్యాపీగా ఉండకర్లేదా? ప్రయోజనం ఏంట్రా? చెప్పింది కరెక్ట్గా. హలో, రింగ్ రోడ్ సెక్టర్ 15 మంచి వార్త వస్తుంది. ఓకే సార్. చందన్ ఎందుకని ఇక్కడికి వచ్చాడు, అది కూడా ఒంటరిగా? సార్ ఇంటికి వెళ్ళేటప్పుడే బుల్లెట్ సౌండ్ వచ్చింది. మీరెవరన్నా చూసారా? పారిపోయేటప్పుడు వెనక నుంచి చూశాను, ముఖాన్ని చూడలేదు. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఎప్పుడొస్తావని చెప్పు. అసలు ఎవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? చందర్ ఫోన్ మీ దగ్గర ఎలా వచ్చింది? నేను ఇన్స్పెక్టర్ సాతక్ మాట్లాడుతున్నా. చందన్ చనిపోయాడు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు మాట్లాడేది? సారీ సార్, నేను కానిస్టేబుల్ హేమంత్ యాదవ్, సర్వేలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. చందర్ ఫ్రెండ్, అదేంటంటే చందర్ ఫ్రెండ్గా ఉన్నాను. వాడెలా సార్ చనిపోయాడు? ఎలా జరిగింది? అదే కనిపెడుతున్నావు. హేమంత్, నువ్వు సెక్టర్ 15లో ఉన్నావా? లేదు సార్, నేను గోపీనగర్లో ఉన్నాను. వాడు వస్తానని చెప్పాడు కానీ రాలేదు, అందుకే ఫోన్ చేశాను సార్. కానీ ఒక విషయం సార్, వాడు చెప్పాడు సార్, బ్యాంక్ని లూటీ చేసిన వ్యక్తి ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉందని. నువ్వు ఎక్కడరా ఉన్నావు? నేను రింగ్ రోడ్లో ఉన్నాను. నేషనల్ బ్యాంక్లో దొంగిలించిన వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు సమాచారం అందింది. నేను రావడానికి లేట్ అవుతుంది. సార్ చందన్కి దొంగల గురించి తెలిసిండొచ్చు, అందువల్లే వీడిని కాల్ చేశారనుకుంటా. చందర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండుంటే మనకెందుకని షేర్ చేయలేదు? రాబర్స్ దగ్గర గన్ ఉందని వాడికి తెలుసు, మరెందుకని ఒంటరిగా ఈ ఏరియాకి తను రావాలి? ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మొత్తం ఆ ముగ్గురు దొంగల ఫోటోలు చూపించు. అందరిళ్లలో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్లోనే వాళ్ళు ఉంటారు. మొత్తం మన చేతి నుంచి వెళ్తుంది. పోలీసు వాళ్ళు మాత్రం పట్టుకుంటే నెక్స్ట్ సెకండ్ మన ప్రాణాలు తీసేస్తారు. వెన్న పట్టు పడవకు, ఏది చెప్పాలనుకున్నా ముఖం మీద చెప్పు. ముఖం మీద చెప్తున్నాను, నీ వల్లనే ఇలా బతుకుతున్నాము, లేకపోతే ఈ పట్టికి ఏమవుతుందిరా? రే, ఓవర్గా మాట్లాడుతున్నావు, నీకు మంచిది కాదు. రే చోటు, ఆపరా, లిమిట్ క్రాస్ చేయొద్దు. వెళ్దాం. సార్, ఇక నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి సార్. నా కొడుకు పాపం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీ ఆయన ఇరుక్కున్నాడు, ఆయన్ని మీరు కాపాడాలనుకుంటే మీరు కూడా ఇరుక్కుని జైలుకి వెళ్తారు. అందువల్ల నిజం మీరు చెప్పండి. సార్, నేను నిజమే చెప్తున్నాను, నేనేమీ దాచిపెట్టలేదు సార్. ఇంకా నాకు తెలిసింది, నా భర్త కూడా ఎటువంటి తప్పులు చెయ్యడు సార్. అతను ఎవరి కంట్రోల్లో ఉన్నాడు సార్. అదెలా ఎవరి మాట వింటున్నాడు? బ్యాంకు దొంగలిస్తాడా లేక మర్డర్ చేస్తాడా? సార్ నీలంని ఏం చేసేది? ఎంతసేపు తనని కూర్చోబెట్టేది? తనని వెళ్ళమని చెప్పు, కానీ తనని చూస్తూనే ఉండండి. తను ఖచ్చితంగా బోలాని కాంటాక్ట్ ఓకే చేస్తుంది. సార్, నేను హేమంత్ యాదవ్. ఈ ముగ్గురు తెలీదు సార్, వీళ్ళెవరిని నేను అసలు చూడలేదు సార్. అయినా వీళ్ళ గురించి ఏ విషయం తెలిసినా నేను వెంటనే చెప్పేస్తాను సార్. ఎందుకంటే చందర్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్.
నాకు సీనియర్ ఉన్నాడు, ప్రతి వారం అద్దాలు పోగొట్టుకుంటాడు. ఒక్కసారి ఆయన ఇదిగో నెత్తి మీద అద్దాలు పెట్టుకున్నాడు, కానీ ఆఫీస్ మొత్తం వెతుక్కుంటానే ఉన్నాడు. సరే పిల్లలు, ఈ రోజు నాకు కాస్త పనుంది, క్లాస్ క్యాన్సిల్. ఏంటమ్మా ముఖ్యమైన పని? నువ్వు చెప్పేవంటే నేను ట్యూషన్ తీస్తాను. లేదు లేదు, అవసరం లేదు, వద్దు. సరే పిల్లలు, మనం రేపు కలుద్దాం, ఓకే? వెళ్ళండి. సార్ సార్, అన్ని ఫుటేజ్ని చెక్ చేసినప్పుడు ఈ వీడియో దొరికింది. ట్రాఫిక్ సిగ్నల్ ఫుటేజ్లో దొరికింది. ఈ ఫుటేజీనే చంద్రు చూశాడు, కానీ వాడు కారుని స్పాట్ చేశారని చెప్పలేదే. వాడు కారుని స్పాట్ చేస్తుంటే రాబర్స్ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గరే ఉండాలి. ఎందుకని వాడు మన దగ్గర దాచాడు? సార్ ఏరియాలో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ చూపించాము. బంటి, బోలా, చోటు ఎవరికి తెలియదు సార్. చందర్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. కానీ చందర్తో సెక్షువల్ అసాల్ట్ జరిగింది సార్, అన్యాచురల్ సెక్స్. పోస్ట్ మార్టంలో చూస్తుంటే చాలా రోజులు జరిగినట్టుంది సార్. ఈ న్యూస్ పోలీస్ వాళ్ళు షాక్ అయ్యేలాగా చేసింది. బ్యాంక్ దొంగోళ్ళని పట్టుకునేటప్పుడే చందర్ చనిపోయినట్టు అందరూ అనుకున్నారు, కానీ చందర్ ప్రవర్తన అలా కనిపించలేదు. ఒంటరిగా సుపీరియర్స్ కి చెప్పకుండా దొంగ వాళ్ళ వెనక వెళ్లడం, సీసీటీవీ విషయాన్ని పోలీసుల దగ్గర దాచడం, ఏ విషయం బయటికి తెలిసిందో అది కేసునే మార్చేసింది. కానీ దీంతో దాగిపోలేదు, ఇంకా షాక్కు గురయ్యే విషయాలు చాలా అక్కడ జరిగాయి. సార్ మెడలో ఫింగర్ ప్రింట్స్ తెలుస్తుంది. ఎవరో తన్ని గొంతు నొక్కే చెప్పేసింటారు. చోటు, బోలా వీడిని చంపుండొచ్చు. అప్పుడే కదా షేర్ ఎక్కువగా వస్తుంది. చుట్టుపక్కలంతా వెతకండి, ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. ఇప్పుడు ఆలోచించడానికి మన దగ్గర టైం లేదు. ఆలోచించాలంటే మైండ్ టైం కావాలి. ఎక్కడుందిరా? రే పోలీస్, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసిన ఒక చోటు ఉంది, అక్కడ మనకి హెల్ప్ దొరుకుతుంది. రా 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 రా. సార్ వీడు హేమంత్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని చెప్పాడు. నేను వీడి ల్యాండ్ ఓనర్ని. చివరిగా వీడితో ఎప్పుడు మాట్లాడారు? సార్ 2 రోజుల ముందు. సార్ బనారస్ వెళ్తానికి టికెట్ బుక్ చేశాడు. వీడు బనారస్ వాడే, కానీ బనారస్ వెళ్తున్నట్టు చెప్పనే లేదు. లేదు సార్, హేమంత్ ఎటువంటి లీవ్ లెటర్ ఇవ్వలేదు. వాడు బనారస్కి వెళ్ళడం విషయం కూడా నాకు తెలియదు సార్. సరే, హేమంత్తో నువ్వు మాట్లాడావా? సార్ 2 రోజులుగానే హేమంత్ ఆఫీస్కి రాలేదు సార్. ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు సార్. ఏదో తప్పుగా ఉన్నట్టుంది సార్. మర్డర్ వెనక ఏదో మోటివ్ ఉన్నట్టుంది సార్. ఇంతకీ ఏంటది? కొన్ని రోజుల ముందు వీళ్ళ ఫ్రెండ్ చందర్ని కూడా ఇలాగే చంపేశారు సార్. హేమంత్ కూడా చనిపోయాడు. వాడు బనారస్ వెళ్లాల్సి వచ్చింది. గిరీష్ ఎప్పుడు చందన్ మరణం గురించి చెప్పాడు, వెంటనే షేర్ చేయడానికి వచ్చాను. 2 మర్డర్ కనెక్టెడ్ అయి ఉండొచ్చు. ఒకసారి చందర్ని మీట్ చేయడానికి హేమంత్ ఆఫీస్కి వచ్చాడు సార్. రేయ్, నోరు మూసుకుని ఉండరా. ఏదైనా మాట్లాడావంటే నిన్నిక్కడే చంపేస్తానరా. హేమంత్, ఇక నేను ఓపిక పట్టలేను. చాలు, నేను నిజం అందరికీ చెప్పేస్తాను. ఇలా నువ్వంతా చేయకూడదురా. నా పని, నా మర్యాదని నన్ను నాశనం చేయడం నేను అస్సలు ఒప్పుకోనరా. అటువంటిది మీలో ఏం రహస్యం ఉంది? బయటికి తెలిస్తే పరువు పోతుందంట, ప్రాణాలు పోతాయంట. ఒకవేళ హేమంత్ చందర్ని సెక్షువల్గా అసల్ట్ చేసిండొచ్చు కదా సార్. అయ్యుండొచ్చు, కానీ మనకి ఆధారం దొరికేంత వరకు
ఏ ఒక్కటి మనం ప్రూవ్ చేయలేం. సార్, చందన్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. బ్యాంక్ వాళ్ళు కొట్టిన వాళ్ళని పట్టుకోవడానికి ఆ ఏరియాకి వెళ్ళాడు కదా, దానికన్నా గంట ముందు చందన్కి వాడు కాల్ చేశాడు. నాకు తెలిసి ఈ ఆట మొత్తం హేమంత్ ఆడుతున్నాడా ఏంటి? వాడు అబద్ధం చెప్పి చంద్రుని ఆ ప్లేస్కి పిలుచుంటాడు. వాడే చంపుండాలి. మనల్ని మిస్లీడ్ చేయడానికి వాడు అబద్ధం చెప్పి వాడు అనుకునింటాడు సరే బ్యాంక్ మ్యాటర్ ఒక పెద్దదిగా వెళ్తుంది, దీన్ని అయితే మనం ఆఫ్ చేసి ఉండొచ్చని. ఇందులో హేమంత్ మాస్టర్ మైండ్ అంటే అప్పుడు హేమంత్ని చంపింది ఎవరు? రేపటి లోపల హేమంత్ కాల్ రికార్డ్స్ వస్తాయి, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఒకవేళ వాడు బ్యాంక్ రాబరీలో ఉన్నాడా? లేదు సార్, నేను అనుకోవటం లేదు. ఇది ఎలా సాధ్యం సార్? చీకట్లో రాయి విసురుండొచ్చు. ఒక పని చెయ్యి, హేమంత్ ఉన్న చుట్టుపక్కలకి వెళ్ళి వీళ్ళ ముగ్గురు ఫోటోలు చూపించు. ఒకవేళ మనం అనుకున్న దొరకొచ్చు కదా. రాఘవ్, సారీ చెప్పడం వల్ల ఇక్కడ ఏది మారదు. ప్లీజ్ కాల్ చేయడం ముందు ఆపేసే. ఏంటి నువ్వు? నీకు మాటేస్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు నీకు నేను ఫోన్ చేయను. దానికంటే ముందు ఒక్కసారి మీట్ అవ్వు ప్లీజ్. మళ్ళీ మొదలు పెట్టావా? ఆల్రెడీ నేను టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ నన్ను విసిగించొద్దు. అలా మాట్లాడకే. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్థం చేసుకో. నేను మాటేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు నీకు ఫోన్ చేయను. ఒక్కసారి కలవచ్చుగా ప్లీజ్. సార్, హేమంత్ లొకాలిటీలో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ని నేను చూపించాను. వీళ్ళని ఎవరూ ఐడెంటిఫై చేయలేదు. మనం పడిన కష్టం వేస్ట్ అయింది. లేదు సార్, అలా ఉండదు సార్. బోలా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏంటది? సార్, నేను నా కొడుకుని పెద్ద స్కూల్లో చేర్చాలని ప్లాన్ చేశాను సార్, కానీ డబ్బుని చేర్చలేకపోయాను. 3 రోజుల క్రితం మీ భర్త ఎవరి దగ్గర 1.5 లక్ష తీసుకున్నాడు. ఆ డబ్బుతోనే మీ అబ్బాయికి ఫీజు కట్టాడు. ఇలా చూడండి. 1.5 లక్ష రూపాయలా? ఇంత డబ్బును అప్పు తీసుకున్నారు? అది కూడా పెద్ద ఇంట్రెస్ట్లో. ఇందులోంచి ఒక విషయం తెలుస్తుంది. వాడు దొంగతనం చేసిన డబ్బుతో తీసుకున్న అప్పు తీర్చాలనుకున్నాడు. మీ భర్త ఏమీ నిరపరాధి కాదు. నాకన్నా నా భర్త గురించి మీకు బాగా తెలుసా? సార్, ఇలాంటి అప్పులు తీసుకోవడం, బ్యాంకుని దోపిడీ చేయడం నా భర్త చేత ఎవరో చేయిస్తున్నారు సార్. సార్, నా భర్త ఏదో పెద్ద సమస్యలోనే ఇరుక్కున్నారు సార్. మీరు ఆయన ఎలాగైనా వెతకండి సార్, నిజమంతా బయటపడుతుంది. హలో, హేమంత్ కాల్ రికార్డ్స్ వచ్చేసాయి. అందులో ఒక అమ్మాయి నంబర్ ఉంది. తనతోనే ఎక్కువసేపు తన టచ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు స్నేహ. ఇవాళ పొద్దున్నే తన బాడీ దొరికింది. మేము హేమంత్ గురించి తెలుసుకోవడానికి స్నేహ ఇంటికి వెళ్ళాం. జాగింగ్ వెళ్ళినట్టు చెప్పారు. ఫోన్ ఆఫ్లో ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ముఖం మీద యాసిడ్ పోశారు. ఈ అమ్మాయికి అఫేర్ ఏదైనా ఉందా? ఇటువంటివి చేసేది అటువంటి ప్రేమికులే. సార్, పార్క్లో మిగతా వాళ్ళని విచారిస్తున్నాం. ఎవరైనా స్నేహాన్ని ఎవరితోనైనా చూసుండొచ్చు. సరే, సీనియర్తో నేను మాట్లాడతాను. ఈ కేసు మా కేసుతో కనెక్ట్ అయి ఉంటుందనుకుంటా. దాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తా. సార్, ఇది చాలా కష్టమైన సమయం మాకు తెలుస్తుంది, కానీ మా డ్యూటీ చేయనివ్వండి. వీడు హేమంత్, వీడు పోలీస్ కానిస్టేబుల్. వీడు చావక ముందు స్నేహ వీడిని చూసిందంట. మీకేమైనా తెలుసా? ఇంతవరకు చూసింది లేదు. మా అమ్మాయి మరణం గురించి చెప్పాలి అంటే నాకు ఒకే ఒక విషయం తెలుసు. నా కూతురు ఆ తన్మయ్యే చంపుండాలి. ఎవరది తన్మయ్? నా కూతురు దగ్గర ట్యూషన్ చెప్పడానికి వస్తాడు. వాడు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. నా కూతుర్ని ఎప్పుడూ ఫాలో చేస్తాడు. వాడి విషయంలో నా కూతురు చాలా అప్సెట్గా ఉండింది. వాడే చంపుండాలి. వాడిని విచారించండి. అవును సార్, నేను స్నేహ మేడంని ఫాలో చేస్తాను, కానీ వాళ్ళని చంపలేదు. ఇలా చూడు, నువ్వు ఒక స్టూడెంట్వి, అందుకనే నిదానంగా అడుగుతున్నాను. లేకపోతే మా ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. నిజం చెప్పు. లేదు సార్, నన్ను కొట్టకండి. చాలా రోజులు అయింది నేను స్నేహ మేడంని ఫాలో చేసి. ఎందుకంటే ఒకరోజు ఒక పోలీస్ అయినా వచ్చి నన్ను బెదిరించారు. పోలీసు వాడా? అవును సార్. స్నేహ మ్యామ్, మీకోసం. ఆ రోజు తన్నులు తిన్నా ఇంకా మారలేదా? ఎందుకు కోపడుతున్నారు? నేను కాసేపు మీతో మంచిగా మాట్లాడదామని వచ్చాను. రే ప్రేమనాయకుడు, ఏం చేస్తున్నావురా? ఇంకా మీస కూడా సరిగ్గా రాలేదు, అప్పుడే అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు. స్టేషన్కి వస్తావా? లేదు సార్, నేను వెళ్తాను. అదెలా పోతావు? పనిష్మెంట్ ఏదైనా కావాలి కదా. కమాన్, మోకాల మీద నించో. సార్, మోకాల మీద నించో. అవును సార్, ఈ పోలీస్ ఆయననే సార్
స్నేహ మ్యామ్కి బాయ్ ఫ్రెండ్. స్నేహ మేడం యొక్క కాల్ రికార్డ్స్ని నేను చెక్ చేశాను, కానీ వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉన్నట్టుగా నాకు తెలియట్లేదు సార్. ఎందుకంటే తన్మయ్యకి పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక రోజు ముందు హేమంత్ వీడితో అయితే మాట్లాడాడు సార్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడనే లేదు, ఎటువంటి చాట్ కూడా లేదు. సరే, చందన్ స్నేహ మధ్యలో అసలు వాళ్ళు మాట్లాడనే లేదు సార్. ఇద్దరు కలుసుకుంటున్నారు, తర్వాత కొన్ని రోజుల్లో చనిపోతున్నారు. అసలు మనకు తెలియాల్సింది ఏంటంటే హేమంత్ తనను ఎందుకు కలిశాడు, వాళ్ళిద్దరిలో ఏంటి కనెక్షన్? సార్, ఒక పిల్లడు ఉన్నాడు రాహుల్, స్నేహతో చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నాడు సార్. లేట్ నైట్ అంతా మాట్లాడతాడు. రాఘవ, ఒకవేళ రాఘవ్ స్నేహ బాయ్ ఫ్రెండా? ఉండొచ్చు సార్. ఎప్పుడైతే స్నేహ అయితే చనిపోయిందో ఆ ప్లేస్లో వీడి మొబైల్ అయితే యాక్టివేట్లో ఉంది సార్. ఇంకొక విషయం సార్, నేషనల్ బ్యాంక్లో ఇంకొక బ్రాంచ్లో వీడు ఉన్నాడు సార్. వీడు పని సరిగా చేయకపోవడం వల్ల వీడి జాబ్లో నుంచి ఫైర్ చేశారు. అదే ఈ రాఘవ్ ఈ చక్రవ్యూహానికి మాస్టర్ మైండా? ఎత్తుకురండి వాణ్ణి. సరే సార్, నేను స్నేహ ప్రేమించుకున్నా. ముఖ్యంగా తన మర్డర్కి నాకు సంబంధం లేదు, బ్యాంక్ రాబరీలో కూడా సంబంధం లేదు. సార్, వీళ్ళని ఇంతకుముందు నేను ఎక్కడ కలవలేదు. సార్, నేను బయలుదేరచ్చా సార్? బాబు, ప్రశాంతంగా కూర్చో, ఇంట్రాగ్రేషన్ జరుగుతుంది. 2 కోట్లు దొంగతనం అయ్యింది, 2 పోలీసులు చనిపోయారు. నీ గర్ల్ ఫ్రెండ్ స్నేహ పార్కులో చనిపోయేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. ఏం చేస్తున్నావు అక్కడ? నేను నిజం చెప్పడానికి వెళ్ళాను. అవేం నిజాలు? నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నీకు నేను మాటేస్తున్నాను, 1 మంత్లో కొత్త జాబ్ జాయిన్ అయిపోతాను. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. నాకు జస్ట్ ఒక్క అవకాశం ఇవ్వచ్చుగా ప్లీజ్? మాట్లాడడం అయిందా? నన్ను విసిగించొద్దు, ఎందుకంటే ఇప్పుడంతా ఇది నాకు ఒక మ్యాటర్ కాదు. ఐఎమ్ సారీ. అసలు తనకి ఏమైందో అర్థం కాలేదు సార్. ఎంత బతిమాలినా నా మాట తను వినలేదు. ఈ మధ్యకాలంలో తను విచిత్రంగా ప్రవర్తించేది. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, తనని పట్టుకుని ఏదో ఒక విషయం పీడించింది. అది ఏంటని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. నీకు పనిపోయింది, ఆ తర్వాత ఎముకలు ఇరుగుతాయి. నిజం చెప్పు, హేమంత్ స్నేహ అఫైర్ జరుగుతుందని నీకు తెలుసు కదా, అందుకే యాసిడ్ పోసి చంపావు. హేమంత్ ఎవరో కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్, స్నేహాన్ని నేను చంపలేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, చందర్ హేమంత్ అంతా ఒకే పడవలో ప్రయాణించేవాళ్ళు. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్గా ఉంది. చందన్కి జరిగినట్లే హేమంత్ కూడా సెక్షువల్ అసాల్ట్ చాలాసార్లు జరిగింది. కానీ హేమంతే చందని ఎక్స్ప్లైట్ చేశాడని మనం అనుకున్నాం, కానీ వీడే ఒక విక్టిమ్గా ఉన్నాడే. ఒకవేళ ఆ స్నేహతో పాటు స్నేహ ఒక పిఎం రిపోర్ట్లో అవంటి ఏం లేదు సార్. ఏం అర్థం కావట్లేదే, అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇటువంటి కేసుల్లో ఎక్కువగా ఆడపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మగవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా హేమంత్కి స్నేహకి ఎటువంటి రిలేషన్షిప్ ఉందో తెలియలేదు. హలో నీలం, భోలా, మీరెక్కడున్నారు? పోలీసులు చెప్పేదంతా అబద్ధమే కదా? అబద్ధమని చెప్పండి. ఇలా చూడండి, మీరు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోండి ప్లీజ్. నీలం, నేను పోలీసులకి సరెండర్ అయినా కూడా వాళ్ళు నన్ను ఖచ్చితంగా వదలరు. నీలం, నేను సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆయుష్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారండి? నాకింకో దారి తెలియట్లేదు నీలం. ఏంటండి ఇలా చేస్తున్నారు? మన కొడుకు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు కదా. అలాగంతా మాట్లాడదు నీలం. నిన్ను కలిసినప్పుడు అంతా చెప్తాను, ఎందుకు చేసేనని క్లియర్గా చెప్తాను. ఇదొక బ్యాంక్ రాబరీ కేసే అయినా అందులో 4 ప్రాణాలు బలయ్యాయి. అందులోనూ 2 పోలీసుల సెక్షువల్ అసాల్ట్ కూడా ఇప్పుడు బయటకొచ్చింది. వీటన్నిటికీ ఏదో ఒక సంబంధం ఉన్నట్టే అనిపించింది, కానీ అది ఎలా అనేదే ఇప్పుడు నా ప్రశ్న. నిజంగానే వీటన్నిటికీ ఏదైనా కనెక్షన్ ఉందా, లేకపోతే ఇది పోలీసు యొక్క ఇన్స్టెంటా? ఈ టైంలోనే పోలీసుకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఆ ఇన్ఫర్మేషన్ కేసునే తలకిందలు చేసింది. నేషనల్ బ్యాంక్ లో ఉండే ఎంప్లాయీస్ కాల్స్ అంతా నేను చెక్ చేశాను సార్. ఒకటి తప్ప మిగతా అందరిది క్లియర్ గా ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షిప్? వాడి పేరు సంజీవ్, క్యాషియర్ అనిల్ కింద పనిచేస్తున్నాడు. బోలా సంజీవ్ నంబర్స్ లో ఒక నంబర్ మాత్రం కామన్ గా ఉంది సార్. ఎత్తుకురా సంజీవ్ని, వాడి అకౌంట్ మనం సెటిల్ చేద్దాం. సార్, ఈ రికార్డు నాకెందుకు చూపిస్తున్నారు? నాకు రాబరీకి సంబంధం లేదు సార్. వాళ్ళ ముందు నేను చేతులు పైకెత్తి నుంచున్నానంతే. సందేహం మీద నేను ఇక్కడికి తీసుకొచ్చినందువల్ల నీకు బెయిల్ వస్తుందనుకోక, మర్డర్ ఛార్జ్ నీ మీద వేస్తాం. నీ వల్ల అమాయకుడు ఒకడు ప్రాణాలు పోయినాయి, అదే గాడ్ రమేష్. అనవసరంగా 2 కానిస్టేబుల్ చచ్చారు. సార్, నన్ను వదిలేయండి సార్, నేను మీకు నిజం చెప్పేస్తాను. సార్, బోలా ప్రతిరోజు బ్యాంకుకు వస్తాడు. ఆ విషయం నేను నోటీస్ చేశాను. ఖచ్చితంగా వాడేదో చెయ్యబోతున్నాడని నాకు అనిపించింది. నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది. నేను బోలాని కలిశాను. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు?
నేను అకౌంట్ ఓపెన్ చేయడానికే వచ్చాను. అబద్ధాలు ఆడుతున్నావని అర్థమైపోయింది. రోజు బ్యాంకుకు వస్తున్నావు, సీసీటీవీ ఎక్కడుందని రోజు గమనిస్తున్నావు. అలా అంతా లేదు సార్. భయపడకు, నేను మీకే సపోర్ట్ చేస్తాను. నేను నీ వాళ్ళు పెద్ద పనే చేద్దాం. బోలా తన పార్ట్నర్ని మీట్ అయ్యేలా చేశాడు. చోటు బంటి బ్యాంకులో 2 కోట్ల రూపాయలు వచ్చాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే సార్. ఆ చోటుగాడు బంటి ఎక్కడ దాక్కున్నారు? గాసియాబాద్లో నా ఫ్రెండ్ ఇంట్లో. వాళ్ళు అక్కడే ఉన్నారు. రా త్వరగా పద, త్వరగా బయలుదేరు. అరే సార్ 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 మేము కాదు సార్, సార్ మమ్మల్ని వదిలేయండి సార్. చెప్పు సార్ మాకేం పని చెప్పారు అదే చేశాం సార్. ఇది మా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్? సార్ నిజాయితీ, న్యాయం ఇదంతా అబద్ధం. నేను 8 సంవత్సరాలు తిరిగాను. ఏం దొరికింది? ఏమీ లేదు. నా వల్ల నా పిల్లల్ని మంచి స్కూల్లో కూడా చదివించలేకపోయాను. బ్యాంకులో డబ్బు ఉంది, కానీ నా పాకెట్లో లేదు. సార్ ఒక్కరోజు చోటు బంటిని చూశాను. బోలన్నా, ఏమైనా పని ఉంటే చెప్తారా? కొంచెం డబ్బులు వచ్చేలాగా. నేనేం చెప్పాలి? నేనే ఎండిపోయి ఉన్నాను. మిమ్మల్ని బాగు చేయడం కష్టం. జీవితాంతం డబ్బు కోసం ఏడవండి. నేను చెప్పేది వినండి అన్నా. మీ కళ్ళ ముందే గుడౌన్ ఉంది, డబ్బు గుడౌన్, బ్యాంక్ ఉంది, లోపలికెళ్ళి తీయు. ఇంకో విషయం, తుపాకులు ఏవైనా కావాలంటే నాతో చెప్పు, ఊరు నుంచి రప్పిస్తాను. చోటు చెప్పింది నా మనసుకు నచ్చింది. బ్యాంకును దొంగలాడ్డానికి నిర్ణయించుకున్నాను. తర్వాత నేను ప్లాన్ స్టార్ట్ చేశాను. చోటు బంటి బ్యాగ్తో పాటు ఊరికెళ్ళిపోతారు. నేను ప్లాన్ వేస్తాను. అప్పుడే నా మీద ఎవరికి డౌట్ రాదు. సంజీవ్ మీ ప్లాన్లో ఉన్నాడా? అవును, వాడు లాభం పొందాడు. మొదట లక్షల్లో ఆలోచించాం, కానీ ఇప్పుడు కోట్లల్లో దొరికింది. అంతా కరెక్ట్గా వెళ్తుంది సార్. ఆ గాడ్, వాడు సమయానికి ముందే వచ్చేశాడు, అంతా చెడిపేశాడు. అందుకని వేరే దారి లేక నేను ముందుకొచ్చి షూట్ చేయాల్సి వచ్చింది. బంటిని ఎందుకు చంపారు? నేను చాలా భయపడ్డాను. మీరిద్దరికి ఇక్కడే ఉండి సావాలంటే సావండి. నేను ఊరికి వెళ్తున్నాను. నువ్వు ఖచ్చితంగా ఊరికి వెళ్ళవు, జైలుకే వెళ్తావు. మీ వల్ల మేము కూడా ఇరుక్కుంటాం. అర్థం చేసుకోడేంటి? నేనేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను వెళ్తున్నాను. ఆగమన్నాను. కానిస్టేబుల్ చందర్ని ఎందుకు చంపారు? కానిస్టేబుల్ చందరా సెక్టర్ 15లోనే కదా ఉన్నారు. మేము మీట్ చేయడానికి వచ్చామే. సెక్టర్ 15నా? సార్ మేము అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. అబద్ధం చెప్పావంటే నువ్వు. సార్ ఎందుకు అబద్ధం చెప్పాలి? గాడ్ని చంపింది చెప్పాం, బంటిని చంపింది చెప్పేశాం. అతన్ని చంపుంటే అది కూడా చెప్పుంటాం సార్. డబ్బు ఎక్కడ? సార్ డబ్బు మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? మీ డిపార్ట్మెంట్లోనే ఒక పోలీసు ఉన్నారు. మీకు ముందే తను మమ్మల్ని పట్టాడు. మొత్తం డబ్బుల్ని లాక్కొని పాపం చూసి మమ్మల్ని వదిలేశాడు. ఎవరా పోలీసు? పేరు తెలియదు సార్, కానీ వీడు తప్పు చేసినందువల్ల తన దగ్గర ఇరుక్కున్నాం. వీడు ఆన్లైన్లో మొబైల్ ఆర్డర్ చేశాడు. ఎందుకు అలా చేశావు? అలవాటైపోయింది. ఏం చేయాలి? చాలా మగవాళ్ళతో మాకు సంబంధం ఉంది. హేమంత్ చందర్తో పాటు మత్తులో వాడిని ముంచెత్తి వాడిని రేప్ చేశాను. ఇద్దరూ నోరు తెరవకూడదని వీడియోస్ తీసి పెట్టాను. అప్పుడే కదా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఎప్పుడైతే కావాలో అప్పుడప్పుడు పిలిపిస్తాను. వాళ్ళతో సంతోషంగా ఉంటాను. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. ఇద్దరూ బెదిరించడం మొదలుపెట్టారు. నేను ఇదంతా ఆపకపోతే బయట చెప్పేస్తానని చెప్పారు. అప్పుడు బ్యాంక్ రాబరీ జరిగింది. చందర్ అందులో పనిచేశాడు. నేను కరెక్ట్గా కిడ్నాపర్ని ట్రాప్ చేశాను. డబ్బును దొంగిలించి చందర్ని అక్కడికి పిలిపించాను. చందర్ చనిపోయిన తర్వాత హేమంత్ని చంపేస్తారన్న వాడికే తెలుసు. అందుకే వాడు పారిపోవాలనుకున్నాడు. సార్ వాడు పారిపోవాలనుకున్నాడు, అందుకని వాడిని చంపేశాను. నీ కూతురు స్నేహాన్ని చంపావా? ఎందుకంటే హేమంత్ నాకు ఎదుర్కొని తీసుకొచ్చాడు. తను హేమంత్ రేప్ వీడియోస్ని నా ఫోన్లో చూసేసింది. నా కూతురు నన్నే బెదిరిస్తా మొదలుపెట్టింది. నాన్నా, మీరేం చేస్తున్నారో నాకు తెలిసింది. మీపై ఉన్న గౌరవం పోయింది నాన్నా. మీరొక హంతకుడు, మీరు రేపిస్ట్. దానికి తగిన శిక్ష మీకు తప్పకుండా దొరకాలి. ఏంటమ్మా నువ్వు? నాకు వేరే దారి కనిపించలేదు. మీ రహస్యాల్ని దాయడానికి అమాయకుల్ని చంపేశారు.
ఆ రహస్యాన్ని నేను బయటికి తీసుకొస్తాను. నా కూతురు నాకు ప్రమాదంగా వచ్చింది. నేను ఒక గే అని ప్రజలకు తెలిసింది అంటే వాళ్ళు నన్ను మగవాడు అనరు, నన్ను ఎగతాళి చేస్తారు. నా కూతుర్ని బలి ఇవ్వటం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. నీ తప్పులు దాయటానికి నీ కూతురునే చంపావు. ఈ రహస్యం మొత్తం పేపర్లో వచ్చుంటే ఇంకెంతమందిని నువ్వు చంపుతావు? ఒక మనిషి గేగా ఉండడం తప్పు కాదు. అది హార్మోన్స్ కు సంబంధించిన ఒక న్యాచురల్ అయిన విషయం. మనం అడ్డుకోలేం. చెప్పాలంటే మన చట్టం కూడా దీన్ని ఒప్పుకుంటోంది. కానీ మన సమాజంలో దీన్ని పెద్ద శాపర్లా చూస్తున్నారు. ఎల్జీబీటీ రైట్స్ గురించి ఇక్కడెవరూ క్లియర్ గా మాట్లాడట్లేదు. దాన్నెవరూ అసలు ఒప్పుకోవడం లేదు. నవీన్ ఏం చేశాడో అది ఖచ్చితంగా అసలు కరెక్ట్ కాదు. ఇదొక దాచిపెట్టిన జీవితం అని చెప్పచ్చు. వాడి గురించి ప్రజలందరికీ తెలిస్తే వాడిని చూసి నవ్వుతారు అని వాడు చాలా భయపడిపోయాడు. వాడి మగతనాన్ని ఎక్కిరిస్తారు అని భయపడ్డాడు. కానీ మన ఫీలింగ్స్ ని దాచడం, బలహీనాన్ని దాచడం, మన భయాన్ని ఎక్స్పోజ్ చేయకుండా ఉండడం, ఇదంతా మగాడు చేసే పనా ఏంటి? ఇలా భయపడిపోయి ఉండడం వల్ల ప్రయోజనమేంటి? నన్నడిగితే నేనే అడుగుతాను. ఇదంతా ఒక జీవితమా? నిజంగా దీన్ని మనల్ని ఒక జీవితంలో భాగంగానే చూడాలి. ఇది మనం అడ్రస్ చెయ్యాలి. ఇది ఒప్పుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మనం నిర్లక్ష్యంగా అలా వదిలేయలేమో. ఎందుకంటే మగతనం అనే ఒక తప్పుడు ఫార్ములాలో ఇరుక్కుని మనం మనసాక్షిని కోల్పోతున్నామేమో. క్రైమ్ పాదని ఎంచుకోకూడదు. అప్పుడే మన వల్ల ఒక మంచి సొసైటీని సృష్టించగలము. మంచి ఉద్దేశాలు, మంచి బంధాలు ఉండాలనే ఒక నమ్మకంతో నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా బయలుదేరుతున్నా. ఇంకొక కేసులో మనం కలుసుకుందాం. అంతవరకు చూడండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక. విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాని మీద దాడి చేస్తే ఎందరో లేస్తారు. జై హింద్.